దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం నుండి, అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వాక్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలి మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయవాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును బట్టి యోబుకు ఎలీఫస్ స్నేహితుడుగా ఒక ధైర్యమును వసుకుచూ ఉన్నప్పుడు, ఇదిగో యోబు పలుకుచున్నటువంటి మాటలు, మరి దేవుడు అద్భుత కార్యములు చేయువారు, దుఃఖపడు వారిని ఓదార్చచ్చు. ఇదిగో భూమిపైన వర్షమును ఆయన కురిపించచ్చు, గొప్ప కార్యములు చేసే దేవుడని ఆయన నమ్ముచూ ఉన్నటువంటి ఈ సత్యమైన బోధ, ఇదిగో మనకందరికీ కష్టములు వచ్చినప్పుడు మనం ఆ కష్టములలో ఇతరుల వైపు మనము చూడక దేవుణ్ణి మనము ఆశ్రయించి మనం ఉన్నట్లయితే, ఇదిగో దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదనని యోబు చెప్పుచున్న మాట, మనకున్నట్టు వ్యాజ్యం ఏదైనా, ఇదిగో కష్టమును, ఇబ్బందులు, దుఃఖము, బాధలు ఇవన్నీ కూడా దేవుని సన్నిధానంలో ఉంచుకొని మనము ఆయనతో వ్యాజ్యమాడినట్లయితే దేవుడు మనకు గొప్ప కార్యములు చేసేవారుగా ఉన్నారని వాక్యము మనకు బోధించుచు ఉన్నది. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.